అనకాపల్లి జిల్లా కూంచంగి గ్రామంలో ఈ నెల 5వ తేదీన జరిగిన హత్య కేసులో 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బి మోహన్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో క్రైమ్ డీఎస్పీ మోహన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మనకు 5వ తారీఖు ఈ నెల 5వ తారీఖు రాత్రి సుమారు 9:45 ఆ కుంచంగి జంక్షన్ దగ్గరలో ఒక హత్య జరిగింది. అది 3 రోజుల్లోనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఇతర సిబ్బంది దాన్ని ట్రేస్ చేశారు. ఈరోజు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్, బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ మరియు స్కూటీ రికవర్ చేసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, భీమవరపు నూకేష్ కుమార్. ఇతని విశ్వబ్రాహ్మణపురం 28 years. ఈయనది బుచ్చేపేట మండలం కాకర విలేజ్, కరక విలేజ్. ఈ మధ్యనే అతను విశాఖపట్నం డాక్యార్డ్లో లేబర్ కాంట్రాక్ట్ జాయిన్ అయ్యాడు. ఈయనకి తోడలుడు, ఆయన పేరు పెద్దపూడి కిషోర్. ఆయన ఇద్దరు తోడలుళ్ళు. ఈ తోడలుడికి కసింకోటలో ఒక బంగారం వస్తువులు తయారు చేసే షాపు ఉన్నది. అలాగే గొర్స నాగేశ్వర్ అనే వ్యక్తి, ఇది కాకినాడ, ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ల్యాబ్ టెక్ చదువుకున్నాడు, అక్కడ ల్యాబ్ కూడా పెట్టుకున్నాడు కాకినాడలో. అప్పు చేసి పెట్టాడు, దానికి సరిగ్గా అది రన్ అవ్వడం లేదు. ఆయన ఇక్కడికి తరచుగా వాళ్ళ మేనమా ఉన్నాడు, అతను ఏత్రి మారేడుపూడి రాజేష్ ఎలియాస్ బాబ్జీ, ఇలా బావ అవుతారు అతనికి, మేనమామ కొడుకు. ఈయనింటికి వస్తుంటాడు. అలాగే మొత్తానికి ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ అయినారు. అయితే ఈ కిషోరు కాస్త ముందు ఒక షాప్ దగ్గర పనిచేసేవాడు, తర్వాత ఇండిపెండెంట్గా పెట్టుకొని కాస్త ముందుకి ఆర్థికంగా పైకి వెళ్తున్నాడు. దాంతో ఈ చనిపోయిన వ్యక్తి నూకేష్ కుమారు, ఇతను తోడలుడే, జగిలాడు అంటాము. ఆయనేమో కాస్త ఆయనకి ఈయన మీద ఐషోర్ ఏర్పడింది. దాంతో తరచుగా ఆయన డబ్బులు ఆడడం, ఈయన వ్యక్తిగత విషయాలు ఏమైనా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళగినటువంటి విషయాలను నేను ఫ్యామిలీతో చెప్పేసి, అంటే ఇతను కూడా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఫ్యామిలీతో చెప్పి మీకు డిస్టర్బ్ చేస్తానని ఆయనకి బెదిరించడం, ఇలా చేయడం వల్ల ఆయనకి ఈయన మీద కోపం వచ్చింది. అలాగే ఈ గొర్స నాగేశ్వరరావు, ఈ కాకినాడ కుర్రాడు, ల్యాబ్ టెక్నీషియన్ కుర్రాడు, ఆయన దగ్గర కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఒక 10,000 రూపాయలు ఏదో ఒక టాయ్ పిస్టల్ ఇచ్చి, నీకు ఒక పిస్టల్ ఇస్తానని చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తే ఒక డమ్మీ పిస్టల్ తెచ్చి ఆయనకి ఇచ్చేసి తిరిగి అది తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆయన కూడా ఈయన మీద కోపం పెంచుకున్నాడు. దాంతో ఇతను ఒకసారి ఈ పెద్దపూడి కిషోర్, ఈయన తోడలుడే, ఏం చెప్పిన, నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు నా తోడలుడు, నా ఎదుగుదలను చూడలేకపోతున్నాడు, కాబట్టి ఆయనకి ఏదో చేయాలంటే నాకు కూడా డబ్బులు తీసుకుని పిస్టల్ ఇస్తామని, నా డబ్బులు కూడా ఇవ్వలేదు, కాబట్టి ఏది చేద్దామంటే, నువ్వేది చేస్తావంటే, నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయి, నేను ల్యాబ్ పెట్టాను, అవి తీర్చుకోలేకపోతున్నాను, ఈఎంఐస్ కంటే ఎక్కువైపోయి, కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇస్తే 1,50,000 నేను ఆయన్ని చంపేస్తానని చెప్పాడు. అయితే ఈ ముగ్గురు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఈయన ఒక వారం రోజులు పెట్టి ట్రై